తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు అటు టీటీడీ చైర్మన్ ఆదేశించారు. శ్రీవారి క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడితే సహించేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శ్రీనివాస్ గౌడ్ శ్రీవారి ఆలయంలో రాజకీయ ప్రస్తావన తీసుకురావడంపై టీటీడీ మండిపడింది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ధర్మకర్తల మండలి ఇటీవల నిర్ణయించింది. టీటీడీ నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీనివాస్ గౌడ్ నిన్న రాజకీయాలపై మాట్లాడారు. దీంతో ఆయనపై చర్యలకు టీటీడీ చైర్మన్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మంత్రి బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ నిన్న తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత తెలంగాణ పౌరులను గత 10 సంవత్సరాలు చాలా బాగా చూశారు, ఇప్పుడు పట్టించుకోవడం లేదు. గతంలో ఏదైతే శ్రీవారి ఇటు తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి సిఫార్సు లెటర్లకు కూడా దర్శనాలు కల్పించేవారు, కానీ ప్రస్తుతం మాత్రం వాటిని తీసివేశారంటూ ఆరోపణ చేసిన నేపథ్యం ఏదైతే 2021లోనే అప్పటి వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్లను తీసుకోవడం మానివేసింది. అయినప్పటికీ అదేవిధంగా తెలంగాణ భక్తులకు అవసరమైన కళ్యాణ మండపం కానీ వస్తు సముదాయాలు కానీ నిర్మించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. కానీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ కానీ ఆయన బాస్ మాజీ సీఎం కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ఈ విషయాలపైన మనతో మాట్లాడడానికి టీటీడీ పాలక మండలి సభ్యుడు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి అయిన భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ఇప్పటికే మీరు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదంటూ ఒక మొట్టమొదటి పాలక మండలి సమావేశంలో మీరు తీర్మానం చేసిన నేపథ్యంలో ఈ విధమైన రాజకీయ ప్రసంగాలు శ్రీనివాస్ గౌడ్ చేశారు. అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా మేము ధర్మకర్తల మండలిలో మొట్టమొదటి సమావేశంలో తిరుమల రాజకీయ వేదిక కాదు, అదొక ధార్మిక క్షేత్రం. అక్కడ ఉన్న రాజకీయ ప్రసంగాలు చేసినా, రాజకీయ విమర్శలు చేసినా ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేయాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు తిరుమలకి దర్శనానికి వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా గోవిందుడు అందరివాడైతే కూడా కొందరివాడికే పరిమితం చేస్తూ ఏదో సిఫార్సు లెక్కలు మీకు ఏదైనా పాలసీ మ్యాటర్ ఉంటే గవర్నమెంట్తో మాట్లాడుకోండి. తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చి రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు, వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే క్షమాపణ కూడా చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు మీరు, అన్ని నియమ నిబంధనలు తెలుసు, అది రాజకీయ వేదిక కాకూడదని చెప్పి మేము అనేక పర్యాలు మేము ప్రయత్నం చేస్తుంటే ఇలా వచ్చి మళ్ళీ రాజకీయ విమర్శలు చేయడం, ప్రాంతాల మధ్య విభేదాలు, ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం అని చెప్పి ఏం తక్కువ చేసామయ్యా మీకు? 5 మందిని తెలంగాణ ప్రాంతం నుంచి ధర్మకర్తల మండలి సభ్యులుగా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కదా, తెలీదా మీకు? ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు కదా. 5 మందిని తెలంగాణ ప్రాంతం నుంచి తీసుకోవడం జరిగింది. మీరు దాన్ని అన్నింటినీ అర్థం చేసుకోకుండా ఇంకా రాజకీయ విమర్శలు చేయడం మీ అవివేకంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని మీద ఈరోజు మా చైర్మన్ గారు వివరణ అడిగారు. లోతుగా దీని మీద పోలీస్ శాఖ కూడా పరిశీలించి అవసరమైతే కేసులు నమోదు చేసే దిశగా మేము ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 21లో రద్దు చేస్తే ఇప్పటి మీ మీద నిందలు వేయడం ఏమంటారు దీన్ని? అదే రాజకీయ వీళ్ళు ఎంతసేపు ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఎంతసేపు విమర్శించే పనే. ఆయన ఫామ్ హౌస్ నుంచి ఇక్కడి వరకు 24 గంటలు అందరినీ విమర్శించే పదే కదా, ఏదో ఒకటి విమర్శించి పేపర్లోనో, టీవీలోనో, హెడ్లైన్స్లోనో, వార్తల్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. మంచి పని, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అది కూడా మీ కాన్స్టిట్యున్సీలోనూ మీ ప్రాంతంలో పోయి మాట్లాడుకోండి. అక్కడైనా పేపర్లో రాస్తారు. ఇక్కడ తిరుమలకు వచ్చి ఇట్లా రాజకీయ విమర్శలు చేయడం, అప్పుడు బాగా చూసుకున్నారు, ఇప్పుడు ఎందుకు చూసుకోలేదు? నిన్న నేను కూడా దర్శనానికి వెళ్ళా, నా ముందరే వారి దర్శనమైంది, నా ముందే వారికి దర్శనమైంది. మంచిగా హారతి ఇచ్చారు, స్వామివారి ఏమంటారు ప్రసాదం ఇచ్చారు, అరటిపండు ఇచ్చారు. ఇంకేం కావాలి చెప్పండి మీకు? నా ముందే అయింది. ఒకవేళ నేను లేకుండా ఉంటే సరే, మీకేదో అక్కడ అన్యాయం జరిగిందో నా ముందే దర్శనం చేసుకొని వచ్చారు కదా అయ్యా మీరు. వచ్చి దర్శనం చేసుకుని వచ్చి బయట ఇట్లా రాజకీయ విమర్శలు చేయడం, ప్రాంతాల మధ్య విభేదాలు, ముఖ్యంగా ఏదో ఆ ప్రాంతాలను మేము ఏదో అన్యాయం చేస్తాం, మేము ఎక్కడ అన్యాయం చేయట్లేదు. అందరూ ఒకరే, వెంకటేశ్వర స్వామికి అందరూ బిడ్డలు లాంటి వాళ్ళు, అందరూ భక్తులు లాంటి వాళ్ళు. కాబట్టి మేము ఎప్పుడు మా టీటీడీ అధికారులు కానీ, టీటీడీ ధర్మకర్తల మండలి కానీ ఎప్పుడూ ఆ 2 నాలుకల ధోరణిలో లేకపోతే 2 కళ్ళ సిద్ధాంతం మీ పార్టీకి ఉందేమో కానీ మాకైతే లేదని చెప్పి శ్రీనివాస్ గౌడ్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఆంధ్ర వ్యాపారులను ఒక రకంగా చూస్తున్నారు, తెలంగాణకు సంబంధించిన వ్యాపారులు దర్శనానికి వస్తే, పారిశ్రామిక దర్శనానికి వస్తే ఓ రకంగా చూస్తున్నారంటూ కూడా కామెంట్స్. మీకైనా దృష్టిలోపం ఉందో ఒకసారి పోయి చూపించుకోండి. వారికైనా దృష్టిలోపం ఉందేమో ఒకసారి హాస్పిటల్ పోయి చూపించుకుంటే ఎక్కడ లోపాలు ఉంది, ఎవరో పేర్లు చెప్పమని చెప్పండి. ఎందుకు ఊరికి అనవసరమైన మాటలు ఎందుకు చెప్పండి?
ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. దయచేసి ఈ రాజకీయ ప్రసంగాలకి మీకు రాజకీయాలు ఏదైనా విమర్శించుకోవాలంటే అది సపరేట్ వేదిక ఉంటుంది. ధార్మిక క్షేత్రానికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భవిష్యత్తులో ఇలాంటి కానీ చేస్తే మిమ్మల్ని అక్కడి నుంచి కొండ నుంచి దిగే లోపల ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి మీరు తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఏదైతే పాలక మండలి తీర్మానం తర్వాత చాలామంది విమర్శలు చేసే నాయకులు కానీ ఏదైతే మామూలుగా రెగ్యులర్గా తిరుమలకు వచ్చి విమర్శలు చేసే నాయకులంతా సైలెంట్ అయిపోయిన నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఈ మాజీ నాయకుడు ఏదైతే మాజీ మంత్రి ఎందుకు ఈ విధంగా చేయాలనుకున్నాడు? కేవలం మరోసారి విద్వేషాలు రెచ్చగొట్టడానికా లేకపోతే ఏదైనా ఉందే వెనక కుట్ర? పబ్లిసిటీ పిచ్చి. ఇక్కడికి వచ్చి లోక కళ్యాణం కోసం వెంకటేశ్వరను ప్రార్థించినామంటే మేము కూడా సంతోషించుంటాం. లేకపోతే మా కేసీఆర్ బాగుండాలి, ఆరోగ్యం ఉంటే సంతోషించుంటాం. నువ్వు అవన్నీ వదిలేసి ఏదో నువ్వు చెప్పిన వాళ్ళు టికెట్ లేదు, పాలసీ మ్యాటర్ అయ్యా. నీకు ఏదైనా ఉంటే మీ ముఖ్యమంత్రి గారితో మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడించుకో. నీ ముఖ్యమంత్రి గారితో తెలంగాణ ముఖ్యమంత్రి గారితో మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడించుకో. పాలసీ విషయాలు తీసుకొని ఇక్కడ మీరు విమర్శించడం దేనికి? అది పాలసీ విషయాల మీద మీరు మాట్లాడేదానికి ముఖ్యమంత్రి మాట్లాడతారు. అక్కడ మీకు ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయం జరగట్లేదు కదా. అందరికీ గౌరవం ఇస్తున్నాం. అందరికీ ప్రోటోకాల్ పరిధిలో ఎవరెవరు వస్తున్నారు అందరినీ, భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ ఒకే పరిధిలో మేము చూస్తున్నాము. అక్కడ ఎక్కడ వ్యత్యాసం లేదు. ఎందుకంటే నేను కూడా వారానికి 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకునేకి వెళ్తుంటా కాబట్టి నేను గమనిస్తుంటా అక్కడ ఎక్కడ ఎటువంటి వ్యత్యాసం లేకుండా విభేదాలకు అవకాశం లేకుండా మేము సంతృప్తికర దర్శనం కల్పిస్తున్నాం. వారికి తృప్తి లేకపోతే మేమేం చేయలేము. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి మాది తెలుగు రాష్ట్రమే, ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి మా ప్రజాప్రతినిధుల యొక్క సిఫార్సు లేఖలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నాడు. 2021లో అది రద్దు చేయబడింది కదా. అది మీకు పాలసీ విషయాలుంటే మీరు ఒకసారి ముఖ్యమంత్రి ద్వారా మాట్లాడించుకోండి, సంతోషం. మీకు ఏదైనా హక్కుల గురించి కానీ మీ రైట్స్ గురించి కానీ అడిగే దాంట్లో తప్పు లేదు. అడిగే పద్ధతిలో ఉంది, అడిగే పద్ధతిలో వ్యత్యాసం ఉంది. మీకు ఏదైనా పాలసీ విషయాలు మాట్లాడుకుంటే గౌరవంగా మాకు ముఖ్యమంత్రి గారు పరస్పరం మాట్లాడుకొని మీకు ఏదైనా కావాలంటే అడగండి. మాకు అవకాశం ఉంటే ఏ విధంగా వారికి చేయాలో ఆ విధంగా మేము చేస్తాం ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి. కానీ ఇక్కడికి వచ్చి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నాకు తెలిసి ఇప్పటికే కేసు కూడా నమోదు చేసే దిశగా నేను కూడా ఒకసారి మాట్లాడతాను పోలీసు వాళ్ళతో. భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి రాజకీయ విమర్శలు చేయకుండా గట్టి గుణపాఠం ఉండే దిశగా రాబో రోజులు గట్టి చర్యలు తీసుకుంటాం. గతంలో కూడా చెప్పడం జరిగింది, ఎవరిని ఇట్లా విమర్శ చేస్తే దిగేలా వాళ్ళ మీద కేసులు పెట్టాలని. తొందరలోనే ఆ కేసులు రుచి కూడా చూపిస్తాం. ఏదైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో ముఖ్యంగా తన పబ్లిసిటీ స్టంట్ కోసం ఈ విధంగా తిరుమలలో రాజకీయంగా మాట్లాడాడు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుల్ని ప్రాంతీయ భేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో చూడడమే టీటీడీ లక్ష్యం. అదేవిధంగా పనిచేస్తుంది. ప్రోటోకాల్ దర్శనం ఎక్కడైతే దేశంలో ఉన్న ఏ ప్రజాప్రతినిధికైనా ఒకే రకమైన ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తున్నాం. దీంట్లో భాగాలు లేవు. ఒకవేళ సిఫార్సు లెటర్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడతారు. అది వారి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాంటిది వదిలేసి 2021లో రద్దు చేస్తే అప్పటి నుంచి ఏమాత్రము అధికారంలో ఉన్నప్పుడు కూడా పట్టించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఖచ్చితంగా ఏదైతే అధికారంలో లేనప్పుడు పబ్లిసిటీ స్టంట్ కోసమే ఈ రకమైన వ్యాఖ్యలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేశారని భవిష్యత్తులో ఏదైతే ఖచ్చితంగా అతని మీద కేసు నమోదవుతుంది. మొట్టమొదటి పాలక మండలి తీర్మానంలో తాము ఏదైతే ప్రతిపాదించామో తీర్మానం చేశామో రాజకీయ ప్రసంగాలు తిరుమలలో కానీ తిరుమల గిరుల్లో ఎక్కడా చేయకూడదు, తిరుమల నుంచి అలిపిరి వరకు ఎక్కడా చేయకూడదు అంటూ నిషేధం విధించిన నేపథ్యంలో ఒకవేళ అందుకు విరుద్ధంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ పైన ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారు. అందుకు భాగంగా తాము కూడా ఇప్పటికే చైర్మన్ ఒక ప్రకటన తెలియపరిచాడు. దీంతోపాటు తాను కూడా మాట్లాడతానని ఏదైతే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.